స్నేహ స్నేహ స్నేహ. నాయుడు బాబా, అత్తే పనులన్నీ పూర్తయినాయా? అందరూ వచ్చి వేళయింది. హాయ్, అన్నీ నేను చూసుకుంటాను అత్తయ్య. ఎందుకు కంగారు ఎందుకు? అవును, స్నేహ అక్కడ కనిపించట్లేదండి. పిలుస్తున్నా పలకట్లేదు. అదిగో అక్కడుంది. అక్కడ ఉందా? రండి మాట్లాడదాం. స్నేహ, ఇక్కడ నుంచి నేను చేస్తాను స్నేహ. ఏముంది, వాళ్ళ అక్క బాబా ఈరోజు వస్తామన్నారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. అదే సంగతే. మంచిది మంచిది. మాటలను వచ్చేస్తున్నారు వాళ్ళు. మీ అక్క బావలు ఎంట్రీ. వెళ్ళి త్వరగెళ్ళు. వెళ్ళి డోర్ది. అక్క స్నేహ అవన్న బాగున్నా? బాగున్నా నాయుడు బాబా. ఎలా సుకన్యక్క బాగున్నా? బాగున్నాను. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నానండి. బాగున్నారా విజయలక్ష్మి గారు? బాగున్నాను. ఏమ్మా కావేరి? బాగున్నారు. కావేరి, చేతులుగా కట్లేంటి? నైట్ చిన్న అడ్వెంచర్ చేశాను వదినా. రాక్క. అపర్ణ ఆగు. స్నేహ, నెల తప్పాక అక్క మొదటిసారి ఇంటికి వచ్చింది కదా, వెళ్ళి హారతి తీసుకురామ్మా. తొందరగా వెళ్ళి ఆడతట్రా. వెళ్ళి అవనాలు ముందు రండి. అపర్ణ, లోపలికి పదమ్మా. పదండి రండి. రామ్మా. వదిన గారు, పిలవగానే అంతా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాకుండా ఎలా ఉంటావమ్మా? నా కొడుకు వచ్చాక నీ కూతురు రాకుండా ఉంటుందా? వాళ్ళొస్తే నేనాగుతానా? నా వెంట నా కూతురు, మేనకోడలు ఆగుతారా? మాకు పిలుపులుంటే చాలు, పట్టింపులేమీ లేవు. లోపలికి పదమ్మా. ఏవండి, ఈరోజు ఎంత శుభదినమో తెలుసా? మన పిల్లలిద్దరూ తల్లులు కాబోతున్నారు. నన్ను అమ్మ అని పిలిచిన ఈ చిట్టి తల్లులు అమ్మలు కాబోతున్నారు. ఈ శుభ సమయంలో మీరు బతుకుంటే ఎంత సంతోషించేవారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,